నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక వంశీరాగం. రచన రాధా హిమబిందు తాడికొండ. ఇక కథలోకి వెళితే, పచ్చని తోరణాలు రంగుల ముగ్గులతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. వెళ్ళవేయటం వల్ల ఇంటికి ఒక కొత్తదనం వచ్చినా పాత కట్టడం అని స్పష్టంగా తెలుస్తుంది. మెరుగులే తప్ప మార్పులు తీసుకురాకుండా ఇంటిని తాతల గుర్తుగానే చూసుకుంటున్నారు. ప్రసాదు, అరటిపళ్ళ గిల పెట్టించావా? కారులోకి ఎక్కబోతూ అడిగాడు ప్రకాష్ రావు. పెట్టించాను అన్నయ్య అని బదులిచ్చాడు ప్రసాద్ వినయంగా. సుగుణ, పద్మజ లోపల ఇంకా ఏం చేస్తున్నారా? తిరిగి వచ్చాక చూడాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు ప్రకాష్ విసుగ్గా. ఇద్దరు భార్యల కోసం వీధిగుమ్మంలోనే నిరీక్షిస్తున్నారు. వారి నిరీక్షణకి ఎక్కువ పరీక్ష పెట్టకుండానే వచ్చారు సుగుణ, పద్మజ. ఏమిటి ఇంత ఆలస్యం? మనకి పిలుపులొక్కటేనా పని? ప్రకాష్ విసుగుని పెద్దగా లెక్క చేయకుండా, సర్లేండి, పడేవాళ్ళుంటే ఏదో ఒకటి అనటానికి తయారుగా ఉంటారు మీరెప్పుడు అంది సుగుణ పద్మజ వంక చూసి చిన్నగా నవ్వుతూ. ప్రసాద్ నోటితో ఏం అనలేదు. ప్రకాష్లాగా కళ్ళతోనే భార్యను ప్రశ్నిస్తున్నాడు. అది గమనించిన సుగుణ, ఏమిటి ప్రసాదు, ఆడవాళ్ళంటే కాస్త అలంకరణ అది ఉంటుంది, అందువల్ల కాస్త ఆలస్యమవుతుంది. ఈ మాత్రానికి అన్నదమ్ములిద్దరూ కారాలు నూరాలా అన్నది. కాస్త అలంకరణకే ఇంత ఆలస్యం అయిందనే వదిన బాధంతా నవ్వాడు ప్రసాద్. చాలండి, చిన్నగాని ఊరుకుంది పద్మజ. పదండి పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ తొందర పెట్టాడు ప్రకాష్. నలుగురు కారు ఎక్కగానే కారు బయలుదేరింది. ప్రకాష్, ప్రసాద్ ముందు కూర్చున్నారు. సుగుణ, పద్మజ వెనుక భాగంలో కూర్చున్నారు. రేపు వదినగారు వచ్చేస్తారా అడిగింది పద్మజ కాస్త సన్నగా. వదినగారు, గాయత్రి ఇద్దరూ వచ్చేస్తారు. కాస్త మనకు ఊపిరి తీసుకునే టైం దొరుకుతుంది సమాధానమిచ్చింది సుగుణ వివరంగా. పద్మజ తిరిగి ఏదో అనేంతలో, ఊపిరి తీసుకునే టైం లేదా ఇద్దరికీ? కారు నడుపుతూనే వేళాకోళంగా భార్యకి చురకంటించాడు ప్రకాష్. ప్రసాద్ కిసుక్కున నవ్వటం ఎవరికీ కనబడలేదు. అసలు మీ బాధేంటి? తిన్నగా చూస్తూ కారు నడపక మా మాటలన్నీ వింటున్నారా? వేసుక్కుంది సుగుణ. భార్య ఆదేశాన్ని మీరనివాడిలా ప్రకాష్ ఇంకేం మాట్లాడలేదు. ఆడవారి మాటలు యథాప్రకారం కొనసాగుతుండగానే వాహనం కూడా విరామం తీసుకోకుండానే ప్రయాణిస్తుంది. మాటల్లో పడి అప్పుడే వెళ్ళిపోయామా అని ఆడవారికి అనిపించింది. కానీ చాలా దూరం ప్రయాణించాకే, చాలా సమయం వెచ్చించాకే గమ్యస్థానాన్ని చేరుకున్నారు వారు. తమతో పాటు తీసుకువచ్చిన పూలు, పళ్ళు, పత్రిక అన్నీ తీసుకుని తాము వెళ్ళిన ఇంటిలోకి అడుగుపెట్టారు వారు. పలకరింపులు, మర్యాదలు, ఆతిథ్యం అన్నీ పూర్తయ్యాక, ఈ నెల 11వ తారీఖు రాత్రి 11:23 మా అమ్మాయి అనుపమ పెళ్ళి. మీరందరూ తప్పకుండా వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించాలి అంటూ సుగుణ ఆ ఇంటి ఇల్లాలికి బొట్టు పెట్టి పద్మజ చేతిలో ఉన్న పూలు, పత్రిక ఉన్న పళ్ళాన్ని ఆవిడికి అందించింది. తప్పకుండాను, సంతోషంగా అందావిడ. పత్రిక పంపించి ఉంటే సరిపోయేది కదా, ఇంత దూరం శ్రమపడి వీలు చేసుకుని రావటం ఎందుకు? మనసులో ఆనందంగానే ఉన్నా మొహమాటానికి పైకి అలా అన్నాడు ఆ ఇంటి యజమాని. అదేమిటి అలా అంటారు? మీరు మా వియ్యంకుడి గారి బావమరిది గారు. అలా ఎలా చేస్తామండి పద్ధతులు అవి లేకుండా? తను మొహమాటానికే అన్నాడు ప్రకాష్. చేతులు వెనక్కి కట్టుకుని నిలబడి ఉన్న ప్రసాద్, మీ మేనల్లుడిని మా ఇంటి అల్లుడిని చేస్తున్నారు కూడాను అన్నాడు హాస్యానికి. ఆహ్వానం పొందిన యజమాని ప్రసాద్తో నవ్వు కలుపుతూ, క్షమించాలి మీరు అని ప్రకాష్తో అంటూ, ఈయన ప్రసాద్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రకాష్కి అప్పుడు గుర్తుకు వచ్చింది తాను ప్రసాద్ని పరిచయం చేయని విషయం. వెంటనే, వీడు ప్రసాద్ అండి, నా తమ్ముడు అన్నాడు నవ్వుతూ. అదేమిటి, మీ అక్క చెల్లులు కాక మీ తండ్రి గారికి మీరొక్కరే కదా మగ సంతానం? చాలాసేపటి నుండి దొలుస్తున్న అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు పెళ్ళికొడుకు మేనమామ. అవును, కానీ ప్రసాదు మా చిన్నాన్నగారి అబ్బాయి, అంటే మా బాబాయ్ గారి అబ్బాయి. మా పిన్ని వీడి చిన్నప్పుడే కాలం చేశారు. అప్పటి నుండి మా అమ్మ పెంపకమే. అలా మేము సొంత అన్నదమ్ముల కంటే కూడా సన్నిహితంగా ఉంటుంటాం. సుగుణ ఏం మాట్లాడలేదు. పద్మజ కూడా అలాగే ఉంది మౌనంగా. మరి వీరు తాంబూలాలప్పుడు కనబడలేదేమిటి? మరో అనుమానం బయటపెట్టారు. అప్పుడు అవసరం మీద మా అమ్మాయి దగ్గరికి వెళ్లాల్సి వచ్చి రాలేకపోయాం అని ఈసారి ప్రసాద్ జవాబిచ్చాడు. మీ అమ్మాయి దగ్గరికి అంటున్నారు, మీ అమ్మాయికి పెళ్లి చేసేశారా? మరో ప్రశ్న. లేదండి, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, హైదరాబాద్లో ఉంటుంది. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? దర్పంగా అడిగాడు ఈసారి.
తమ దగ్గర కూడా సంబంధాలున్నాయని చెప్పకనే చెప్పే విధమే అని అందరికీ అర్థమయ్యేటట్టు అన్నాడు ప్రసాద్ మాట్లాడటం ఇష్టం లేనట్టు. ప్రకాష్కి కూడా ఆ ప్రశ్నల పరంపర విసుగనిపించి, ఇక మేము బయలుదేరుతామండి, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి అంటూ లేచాడు. పద్మజ కూడా లోపల హమ్మయ్యా అనుకుంది. మరొకసారి చెప్పి నలుగురు అక్కడి నుండి బయలుదేరారు. ఆ ప్రత్యేకమైన ఆహ్వానం ఆచారానికి ఆర్భాటానికి కానీ వెళ్ళి వాళ్ళని అలా పిలవాలనే ఆకాంక్ష లేదు. వియ్యాలవారు తప్పు పట్టకుండా ఉండటమే ఆహ్వానం వెనుకనున్న ముఖ్యోద్దేశం. అల్లుడు కాబోతున్నవాడు అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు కనుక ఏ వ్యవహారమూ ఆషామాషిగా ఉండకూడదు అన్నది ప్రకాష్ తాపత్రయం. తూర్పున ఉదయించిన సూర్యుడు నడినెత్తికి వచ్చి తన సత్తా చూపిస్తున్నాడు. ఇంకా పని మిగిలే ఉన్న భోజనాల వేళ అయిందని అందరూ భోజనానికి కదిలారు. ఏవి ఎలా ఉన్నా ఆకలి దప్పికలు వేటితోనూ సంబంధం లేకుండా తమ అవసరాలని యజమానులకు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆ మర్నాడే అనుపమని పెళ్లి కూతుర్ని చేయటం, అందుకే బాగా దగ్గరి బంధువులంతా ఇంటికి వచ్చి ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం వసారాలో ప్రకాష్, ప్రసాద్, తమ అక్కగారు, చెల్లులు అయిన భువన, గాయత్రితో సహా భోజనానికి కూర్చున్నారు. వారితో పాటు వారి పిల్లలు కూడా ఉన్నారు. సుగుణ, పద్మజ వడ్డన సంగతి చూసుకుంటున్నారు. పెళ్లి కూతురు అనుపమ భోజనం బామ్మ లక్ష్మితోనే అయిపోయింది. ఆమె వేరొక గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. నీ పెళ్లికి అనుకుంటానే అక్క, అందరం ఇలా కలిసి కూర్చున్నది, మళ్ళీ ఎప్పటికీ వచ్చిందా అవకాశం అన్నాడు ప్రసాద్ భువన వైపు తిరిగి. అవునవును అంది గాయత్రి. అవునని అంటున్నావు? నీ పెళ్లికి ఇలా కలిశాం కదే, మధ్యలో అడ్డు వచ్చాడు ప్రకాష్. నా పెళ్లికి అక్క ముహూర్త సమయానికి వచ్చింది గుర్తులేదు అడిగింది గాయత్రి. మరీ చెప్తావే, నేను విఘ్నేశ్వరుడికి మీది కట్టేప్పుడే వచ్చాను, పిలుపులికి వెళ్ళాను గుర్తుందా? భువన చెప్పిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఆలోచనలో పడింది గాయత్రి. నువ్వు సరిగ్గా గుర్తు తెచ్చుకో అని చెల్లెలికి చెప్పింది భువన. మరి పెదమామయ్య పెళ్లికి కలవలేదా? భువన కొడుకు ఒకడు ప్రశ్నించాడు. అవును, మామయ్యను మధ్యలో వదిలేసి గాయత్రి పిన్ని పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయారు, భువన రెండవ కొడుకు అన్నాడు. పిన్ని పెళ్లి అయ్యాకే మావయ్య పెళ్లి జరిగింది, భువన వివరించింది. మనం అందరి పెళ్ళిళ్ళకి కలిసాం, మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇలాగా అనుపమ పెళ్లికి రావటం వల్ల కుదిరింది అంది భువన. ఇప్పుడు ఇలా కలిసాం కానీ మళ్ళీ ఎప్పుడొస్తుందో ఇలాంటి అవకాశం అంది గాయత్రి. ఎందుకు రాదు, మీ రెండవ మేనకోడలు పెళ్లికి సిద్ధంగానే ఉందిగా అన్నాడు ప్రకాష్. అందరి కళ్ళు అప్రయత్నంగా ప్రసాద్ కూతురి వైపు తిరిగాయి. చిరునవ్వు చిందించి ఆ చూపుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఆమె. ఆమె అయితే చిరునవ్వుతో సరిపెట్టింది కానీ మిగిలిన వారు గొల్లున నవ్వారు. పద్మజ కూతురి వైపు ఆత్మీయంగా చూసింది. ఆ అబ్బాయి రెడీగానే ఉంటే ప్రసాద్ అనుపమ పెళ్లి అయిన వెంటనే కన్యాదార పోసేస్తాడు అని నవ్వి, ఎవరైనా ఉంటే చెప్పండి, మీరు తిరిగి ఊళ్ళు వెళ్లకుండా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవచ్చు అంది సుగుణ. ఎందుకని ఇదే పందిరి కింద చెయ్యాలి? ఇప్పుడే చేస్తే మళ్ళీ మాకు వచ్చే వేరే పెట్టుబడులు తగ్గించవచ్చునా? అదేం కుదరదు, నేను ఒప్పుకోను వేళాకోళంగా అంది భువన. అదేం కాదు వదినా, ఇప్పుడే అయితే అనుపమ కూడా ఉంటుందని తను మాట జోడించింది పద్మజ. సుగుణ అవునన్నట్టుగా తలూపింది. అవును, ఆ అబ్బాయి దొరకాలే గాని క్షణం కూడా ఆలోచించను, వదిన గారికి వంతపాడాడు ప్రసాద్. మంచం మీద ఊరికే అలుపు తీరటానికి పడుకున్న ప్రకాష్ తల్లి లక్ష్మి వసారా నుండి వినిపిస్తున్న మాటలు విని ఊరుకోలేక వెంటనే లేచి అందరూ ఉన్న చోటికి వచ్చింది. ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది వచ్చి రావటంతోనే. ఎర్ర రంగు జరీ చీర, జారుముడి వేసుకున్న తెల్ల జుట్టు, మనిషి నిండుగా ఉంది. కుంకుమ లేక వెలవెలబోతున్న నుదురు తప్ప ఆవిడికి మరే లోటు లేదు. పద్మజ ఆవిడికి ఒక కుర్చీ తెచ్చివేసింది. ఏమి లేదమ్మా, మన వంశీ విద్యల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం అన్నాడు ప్రకాష్. ఆయన మనసులో ఆ ఆలోచన ఎప్పుడో పుట్టిందో లేక అప్పటిదాకా జరుగుతున్న సంభాషణ వల్ల తట్టిందో కానీ ఎవరేమనుకుంటారో అనే ఆలోచన తెలియని వాడిలా పైకి అనేశాడు. విద్యా వంశీలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ప్రకాష్ మాటలకి వారిరువురే కాదు, అక్కడున్న వారందరూ అటువంటి భావానికే లోనయ్యి ఆశ్చర్యపోయారు. అందులో కొందరు ముందుగానే అనుకుని ఉంటారా అని ఆశ్చర్యపోతే, మరికొందరు మనకి ఆలోచన తట్టనే లేదే అని ఆశ్చర్యపోయారు. లక్ష్మి మాత్రం నిజమే అని అడిగింది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ. తన మనసులోని కోరికని కొడుకు ఎలా కనిపెట్టగలిగాడా అని ఆవిడ కూడా చకితురాలైంది. కానీ ఆవిడలో ఆశ్చర్యం కంటే ఆనందం పాలే ఎక్కువ. అందుకే ఆవిడ ఆనందపడటమే అందరికీ కనిపించింది. ఎందుకో ఒక్క క్షణం నిశ్శబ్దం చోటు చేసుకుందక్కడ.
అనుపమకి తప్ప ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఆలోచనల్లో ఎవరికో ఒకరికి ఆ కోరిక ఉన్నా అది వాస్తవ రూపం దాల్చేలోపే మాటల్లోకి రావటంతో భువన గాయత్రి వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. నీకు ఇష్టమేనా? ప్రకాష్ చేత చెప్పించావా? నీకు ఇప్పుడే అనిపించిందా? ఇలా రకరకాలు. భువన చూపుల్లోని ఉద్దేశం కంటే వంశీ మనసులోని భావం పట్ల ఆతృత ఉన్నట్టుగా. ఏమే, నా కొడుకుని చేసుకుంటావా అని అడిగింది గాయత్రి. అత్తవైపు తీక్షణంగా చూసింది వంశీప్రియ. గాయత్రి మనసులో నిజంగానే ఆ ఉద్దేశం ఉందో లేక వేళాకోళానికి తనను ఆట పట్టించటానికి ఆ మాట అందో వంశీకి అర్థం కాలేదు. ఏమిటి? అమ్మ ఉద్దేశం అలా ఉందా అన్నట్టుగా విద్యాసాగర్ గాయత్రి వైపు చూశాడు. అతని కళ్ళేమీ ఎక్స్రేలు కావుగా. ఒకవేళ అయినా ఏ కిరణాలకి మనసులోని వాస్తవాలని వెల్లడి చేయగల శక్తి ఉంటుంది? వంశీ చిన్నగా నవ్వి ఊరుకుంది. కానీ ఆ నవ్వు అర్ధాంగీకారంగా భావించరు కదా అని అనుమానపడింది. తమతో నిమిత్తం లేకుండా తమ ఒక్కగానొక్క కూతురు అయినా, అందులోనూ వంశీ పెళ్లి విషయం తమ అనుమతి లేకుండా నలుగురిలో ప్రకాష్ అలా ప్రస్తావించడం పద్మజని చిరాకు పరిచింది. భర్త వైపు ఉరిమినట్టు చూస్తూ, ముందు అనుపమది కానిద్దాం, అయినా మళ్ళీ అందరం ఇలా కలవాలంటే పెళ్ళే జరగాల అంటూ ఇక ఆ అంశాన్ని తెరదించే ప్రయత్నం చేసింది పద్మజ. పిల్లల ఇష్టాయిష్టాలు తెలియకుండా వాళ్ల ముందు ఇలా బయటపడటం సరికాదని కూడా ఆమె భావించింది. ఆమె భావం అందరికీ అర్థమైందో కాలేదో కానీ ఆమెకు ఎవరూ ఎదురు చెప్పలేదు. అనుపమకి వంశీకి వయసులో నెలలు తేడా. ఎలాగూ చెల్లెలి వరసే అవుతుంది కనుక వంశీనే అనుపమకి తోడిపెళ్లి కూతురిగా చెయ్యాలని లక్ష్మి నిశ్చయించింది. ఆ మర్నాడు తెల్లవారుతుండగానే అనుపమని పెళ్లి కూతురిని చేసే తంతు ప్రారంభమైంది. వంశీ కూడా అనుపమ పక్కనే కూర్చుంది. పెళ్లి కూతురైనా మధ్య మధ్యలో తల ఎత్తి కళ్ళు తిప్పి నవ్వుతుందేమో కానీ వంశీ మాత్రం బిగుసుకుపోయింది. ముత్తైదువులందరూ వాళ్ళ చుట్టూ చేరి చేస్తున్న తంతుని ఇబ్బందిగా ఎదుర్కొంటుంది. మునుపటి రోజు పెళ్లి ప్రసక్తి రావటమే అందుకు కారణమని పద్మజ కూడా గ్రహించలేకపోయింది. పెళ్లి కూతురు లేని ఇబ్బంది నీకేంటే మేనకోడలా? భువన్ నవ్వుతూ హాస్యమాడింది. ఒక్కసారి ఆ మాటలకి తల ఎత్తిన వంశీ చూపులకి విద్య రూపం అడ్డు వచ్చి అందరి చూపులు తననే తడుముతున్నట్టు తలదించేసుకుంది. వయసుకు పెద్దవారైన అందరి చేత లక్ష్మి దగ్గర కూర్చుని మరీ అక్షింతలు వేయిస్తుంది. ఆ జాబితాలో విద్య ఉండే అవకాశం ఉందని వంశీ ముందుగానే ఊహించింది. ఆమె అంచనా వేసినట్టు విద్యవంతు రానే వచ్చింది. ఒరే, నీకా ఛాన్స్ లేదు, వెనక్కి వచ్చే కన్నా పకపక నవ్వుతూ భువన కొడుకులు అతన్ని వెనక్కి లాగేశారు. పెద్దవాళ్ళందరూ జరుగుతున్న వినోదాన్ని ఉత్సాహంగానే వీక్షిస్తున్నారు. జరుగుతున్న వినోదాన్ని వంశీ మాత్రం అస్సలు తట్టుకోలేకపోతుంది. ముళ్ల మీద కూర్చున్నట్టు వారి హాస్యాన్ని వేళాకోళాన్ని బలవంతంగా సహిస్తుంది. చాలాసేపు విద్యని వెనక్కి లాగి సరదాగా ఆట పట్టించి చివరికి వెళ్ళనిచ్చారు. అతను కూడా అటువంటి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా లేకపోయినా లక్ష్మి కోసం తప్పక ఒప్పుకున్నాడు. అక్షింతలు చేతిలోకి తీసుకుని ఏమనాలో తెలియక నవ్వు వస్తుండగా పెదవి విరిచి అనుపమ తల మీద అక్షింతలు చల్లి వంశీ మీద వెయ్యిపోతుండగా, రే, అవి అక్షింతల తలంబ్రాలా? డిసైడ్ చేసుకో. భువన రెండవ కొడుకు పెద్దగా అరిచాడు. చటుక్కున లేచి కాళ్ళకి అడ్డం పడుతున్న పట్టుచీర కుచ్చిళ్ళు చేతితో పట్టుకుని వడివడిగా పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది వంశీ. విద్య చూపులు వంశీ వెళ్ళిన వైపే నిలిచిపోయాయి. అందరూ గొల్లున నవ్వారు. వంశీ అని పిలిచింది అప్పుడే ఆ గదిలోకి వచ్చిన సుగుణ. వంశీ తల ఎత్తకుండానే ఏంటి పెద్దమ్మా అని అడిగింది. బయట పాపం అత్తలు పూలు గుచ్చుతున్నారు తోరణాలకి, కాస్త వాళ్ళకి ఈ టీ ఇచ్చేసిరా తల్లి అంటూ టీ గ్లాసులు ఉన్న పెద్ద పళ్ళని వంశీ చేతికి అందించటానికి పట్టుకుని నుంచుంది సుగుణ. భువన, గాయత్రి మరికొందరు ఆడవాళ్లు కూర్చుని పువ్వులు గుచ్చుతుంటే కొందరు మగవారు వాటిని తాటాకు పందిరి అంచున తోరణాల్లా వాటిని వేలాడదీస్తున్నారు. పందిరికి పచ్చగా మెరిసిపోతూ వేలాడుతున్న బంతిపూల తోరణాలు ఆ ఇంట జరుగుతున్న వేడుకను చూపురులకు మరొకమారు సొగసుగా గుర్తు చేస్తున్నాయి. టీ గ్లాసుల పళ్ళెం తీసుకువస్తున్న వంశీ అవన్నీ చూసి మురిసిపోతూ అత్తా టీ అంటూ వారికి టీ అందిస్తూ కూడా పూలనే చూస్తుంది. మాదేముంది, ముందు తోరణాలు కట్టే వాళ్ళకి ఇవ్వు, అంతెత్తున నుంచుని కట్టడం తేలిక కాదు అని చెప్పింది భువన. వంశీ ఆమె చెప్పినట్టే చేస్తుండగా పెద్ద ఎత్తైన బల్ల మీద నుంచుని తోరణాలు కడుతున్న విద్య తను టీ తాగుదామని కిందకి దిగి టీ అందుకుందామని చెయ్యి ముందుకి చాపాడు. వంశీ అతన్ని చూడనట్టే వెనుతిరిగింది. ఆమె గమనించలేదనుకున్న విద్య వంశీ అని పిలిచాడు. ఆమె వెనక్కి తిరగలేదు.
పలకలేదు కానీ గాయత్రి ఏమిట్రా, ఏం కావాలి అడిగింది. టీ అంటూ నసిగాడు. వంశీ, ఒక గ్లాస్ అలా ఇవ్వరా చెప్పింది భువన. ఈసారి వంశీకి తప్పించుకునే అవకాశం చిక్కలేదు. భువన దగ్గర బుద్ధిగా తలూపి మౌనంగా చీపురుతో ఊడుస్తున్న పని మనిషిని పిలిచి, బంగారి, నాకు వేరే పనుంది, నువ్వు టీ ఇవ్వవే అని తన పని ఆమెకి అప్పగించి వెళ్ళిపోయింది వంశీ. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల వడ్డానికి భువన, గాయత్రి నుంచున్నారు. వంశీ, నువ్వు స్వీట్ వడ్డించు, మధ్యలో ఎవరైనా ఏదైనా అడిగితే అది తీసుకువెళ్ళు అని పురమాయించింది గాయత్రి. తలూపి స్వీట్ కావాలా, స్వీట్ కావాలా అండి అని వినయంగా అడుగుతూ మనసులో అనుపమ పని బాగుంది అనుకుంది వంశీ. పెళ్లి ప్రస్తావన వచ్చిన దగ్గర నుండి వంశీదే కాదు, విద్య పరిస్థితి అదే. ఖాళీగా కూర్చుంటే భువన కొడుకులతో పాటు వాళ్ళు రేకెత్తించిన ఆలోచనలు ప్రాణాలు తీస్తున్నాయని తోరణాలు కట్టేందుకు సంసిద్ధుడయ్యాడు. ఇంటి వద్ద చెంచా కూడా పక్కన పెట్టడు. అందువల్ల ఆ పనికి అతను అలసిపోయి భోజనాలకి కూర్చుండిపోయాడు. ఆకలితో ఉన్న అతను వంశీని పట్టించుకోలేదు. కానీ భువన రెండవ కొడుకు అతన్ని ఏడిపించేందుకు వంశీ కూర వడ్డిస్తుండటం గమనించి, విద్య, వంకాయ కూర తెమ్మనరా అని విద్యతో చెప్పాడు. అతను ఆలోచించకుండా అమ్మ వంకాయ కూర అనగానే వంశీ సర్రున్న తలెత్తి విద్య వైపు చూసింది. అతని విస్తరిలో మెండుగా కనబడిన కూర విద్య కావాలనే తెమ్మన్నాడు అని ఎగదోస్తున్నట్టుగా అనిపించింది వంశీకి. విషయం తెలియక ఆమె పొరబడింది. భువన కొడుకు సన్నని నవ్వులపై ఆమె దృష్టి పడలేదు. ఆమె అతన్ని తప్పించి పక్క పంక్తికి వెళ్ళిపోయింది కావాలనే. అదేంట్రా అలా వెళ్ళిపోయింది, మార్నింగ్ తలంబ్రాల గురించి ఫీల్ అయిందంటావా అన్నాడు భువన రెండవ కొడుకు. విద్యకి లేని ఆలోచనల్ని, అనుమానాల్ని అతను పుట్టేలా చేస్తున్నాడు. ఏమో వెళ్ళి అడుగు అన్నాడు విద్య మండుతున్నట్టు. అతను సన్నగా నవ్వాడు. మావయ్య అన్న మాటలు నిన్ను బాగానే బౌండ్ చేశాయిరా. అదేం లేదన్నయ్య. మరేం లేకపోతే వంశీ ఎదురైతే నువ్వు కనీసం నోరు మెదపటం లేదు. నువ్వెలా ఇమాజిన్ చేసుకుంటావని తెలియక అదే రోజు సాయంత్రం చుట్టుపక్కల వారినందరినీ పిలిచి పేరంటం ఏర్పాటు చేశారు. తోడు పెళ్లి కూతురివి నువ్వు, చీర కట్టుకోకపోతే ఎలాగే అంటూ భువన, గాయత్రి బలవంత పెట్టి వంశీ చేత బలవంతాన చీర కట్టించారు. ఉదయం ఒక చోట కూర్చోవటమే కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కానీ జీన్స్లు, చుడీదార్స్ మాత్రమే వేసుకునే వంశీకి చీర కట్టుకుని తిరగటం కష్టంగా తోచింది. పేరంటం ఇక చివరికి వచ్చే సమయంలో పిల్లలందరూ పందిట్లో కుర్చీలు వేసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఏ వంశీ, ఏంటిలా అమ్మమ్మలా తయారయ్యావు? భువన పెద్ద కొడుకు ప్రశ్నించాడు వేళాకోళంగా. కోపం బుస్సుమన్నట్టు వచ్చినా వంశీ బయటపడకుండా అక్కకి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక అన్న వంశీ వాక్యం అతన్ని నివ్వెరపోయేలా చేసింది. అతను పిల్లలందరిలోకి పెద్దవాడు. ఎప్పుడూ పెళ్లి అయిపోయింది. తన ఏడాది కొడుకుని ఎత్తుకుని భార్యతో సహా పందిట్లో కూర్చుని ఉన్నాడు. వంశీ ఖచ్చితంగానే నవ్వుతూ ఇచ్చిన సమాధానానికి అతని భార్య అతని వైపు కొరకొరా చూసింది. ఒక్క అక్కకి భయపడి బావలని డిసప్పాయింట్ చేయటం ఏం న్యాయం? అందరిలోకి బాగా సరదాగా ఉండే భువన రెండో కొడుకు చురక వేసినట్టుగా అన్నాడు. వంశీ ఈసారి తగ్గలేదు. అక్కకి భయపడి కాదు, అమెరికా బావగారు ఛాయిస్ మార్చుకుంటారని అని బదులిచ్చింది. ఓ అంటూ పెద్దగా నవ్వాడు. వంశీ ఒక్కతే ఇక పెళ్లి కాని మరదలు, అందుకే అంతా ఆమెని ఆట పట్టిస్తున్నారు. అయినా ఒక అక్క అంటున్నావేంటి బావా? పక్కన పెళ్ళాం లేదంటే పెళ్లి కానట్టేనా? వంశీ ఎదురు ప్రశ్నించింది ఈసారి. అతను గతుక్కుమన్నాడు. వంశీకి ఏమాత్రం మాటలు వచ్చో వాళ్ళకి మెల్లగా అర్థమవుతుంది. కానీ వాళ్ళకి తెలియదు విద్య ఉంటే మాటలు వెల్లువ ఇంత ఉండదని. అందరూ ఒకే చోట చేరి ఆనందంలో భాగం పంచుకోవటానికి కారణమైన ఆనంద క్షణం, అపురూపమైన సమయం రానే వచ్చాయి. ప్రకాష్, సుగుణ పెళ్ళికొడుకు పూల మండపం కింద మంగళవాద్యాలు మిన్నుని అంటుతుండగా పీటల మీద కూర్చుని పురోహితుడు సూచిస్తున్న పని చేస్తున్నారు. ఇక అనుపమని తీసుకురావటమే తరువాయి. అందరి ముఖాల్లోనూ పెళ్లికూతురు ఎలా ఉంటుందో చూడాలని ఆతృతే. ఒక మాదిరిగా ఉండే అమ్మాయి కూడా బుగ్గను చొక్క పెట్టి పెళ్లికూతుర్ని చేయగానే అప్సరసలా మారిపోతుంది. ఎక్కడ లేని సొగసు పోగులా ఆమెను అల్లుకుంటుంది. అలాంటిది అనుపమ ఒక మాదిరిగా ఉండే అమ్మాయి కాదు. ఆమె పెళ్లికూతురి అలంకరణలో మెరిసిపోతుంది. మేనమామలు అనుపమని బుట్టలో కూర్చోపెట్టి మండపంలోకి తీసుకువచ్చారు. అప్పటికే ఆనవాయితీగా అడ్డంగా పట్టుకునే తెరసెళ్లను ఒక పక్క విద్య పట్టుకుంటే మరోపక్క వంశీ పట్టుకుని నుంచుంది. అందరి చూపులు సహజంగానే వారి మీద కూడా ఉన్నాయి.
వీడియోగ్రాఫర్ తన పని తాను చేసుకుపోతున్నాడు. బుట్టలో కూర్చున్న అనుపమ సిగ్గుతో తలదించుకునే ఉంది. చిన్నతనం నుండి తనకు తెలిసిన అనుపమ ఆ రోజు కొత్తగా అల్లుకున్న అందాలు, కళలు మిళితమై కనిపిస్తుంటే వంశీ ఆమెని ఆప్యాయంగా గమనిస్తూ నించుంది. వంశీ, సరిగ్గా పట్టుకో. విద్య గట్టిగా అరవటంతో వంశీ ఉలిక్కిపడింది. అప్పటికే అతను 2-3 సార్లు పిలిచాడు. కానీ మేళతాళాల హోరులో ఆమెకు వినపడలేదు. సరిగ్గా పట్టుకో అన్నాడు సన్నగా వంశీ అతని వైపు చూడగానే. అతని పెదవుల కదలికలే కనిపించాయి కానీ అతని గొంతు వినిపించలేదు. ఆ మరుక్షణం అతని వైపు పొరపాటున కూడా చూడలేదు. ఇంకో పక్క అతను ఉన్నట్టు కూడా తెలియనట్టు ప్రవర్తించింది. కన్యాదాత వరుడికి కన్యను దారపోసేశాడు. తర్వాత వధూవరుల శిరస్సున జీలకర్ర బెల్లం పెట్టించారు. గట్టి మేళం. పురోహితుడు ఆదేశించగానే మేళాలు తాళాలతో కూడబలికినట్టు ఒకేసారి పెద్దలు ఆశీర్వచన రూపంలో వేస్తున్న అక్షింతలు వారిని చేరుతున్నాయి. ఆ మేళాలకి లయబద్ధంగా అనుపమ మనసు అలజడులని రేకెత్తిస్తుంది. అతిథులు కురిపించిన అవే ఆశీర్వచనాలు అక్షింతలుగా వంశీ విద్యల శిరస్సు మీద కొలువుతీరుతున్నాయి. విద్య తలమీద పడుతున్న అక్షింతలని దులుపుకుంటున్న వంశీని చూసి నవ్వాడు. తనకి ముందు పరిచయం లేని ఆ కొత్త విధమైన నవ్వులని ఆహ్వానించటం ఇష్టం లేనట్లు వంశీ అక్కడ నుండి పక్కకు తప్పుకుంది. విద్య కూడా మెల్లగా అక్కడి నుండి తప్పుకున్నాడు. అనుపమ పెళ్లి ఏ ఆటంకం లేకుండా శుభప్రదంగా జరిగిపోయింది. పెళ్లికి తరలివచ్చిన వారందరూ మెల్లగా తిరుగు ప్రయాణం అవుతున్నారు. అనుపమ పెళ్లి వంక పెట్టి తల్లిదండ్రులతో గడపవచ్చునని సెలవు పెట్టి వచ్చిన వంశీ హైదరాబాద్ వెళ్లవలసిన రోజు వచ్చేసింది. ఆ రోజు రాత్రే ఆమె బయలుదేరాలి. పద్మజ, ప్రసాద్, గాయత్రి అనుపమకి తోడుగా ఆమె అత్తగారి ఇంటికి మనుగడుపులకి వెళ్లారు. అందువల్ల వంశీ వెళ్లే ముందు తల్లి కానీ తండ్రి కానీ లేరు. సుగుణ పెళ్లికి చేసిన స్వీట్స్ అన్నీ సత్తి వంశీకి ఇచ్చింది. థ్యాంక్స్ పెద్దమ్మా చెప్పింది వంశీ. సుగుణ ఆప్యాయంగా తల నిమిరింది. వంశీ కూడా రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించేవారు ఎవరూ లేరు. ఒంటరిగా ప్రయాణం చేయటం ఆమెకు అలవాటే కనుక ఆమెకే కంగారు లేదు. తల్లిదండ్రి దగ్గర లేరన్న బాధ తప్ప. చీకటి పడకుండా ఇంటి నుండి బయలుదేరాలి అనుకుంది. పెద్దమ్మ, నేనిక బయలుదేరుతాను. లేదంటే ట్రైన్ క్యాచ్ చేయటం కష్టం. బ్యాగ్ భుజాన తగిలించుకుంటూ చెప్పింది వంశీ. అవునులే, అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నావా? లాలనగా అడిగింది సుగుణ. పద్మజ బాధ్యత తను తీసుకుంటూ అన్నీ పెట్టుకున్నాను అని నవ్వింది వంశీ. లోపల బెంగగా ఉన్నా తేలకూడదని. బామ్మగారికి చెప్పావా? సుగుణ అంటేనే కానీ వంశీకి ఆ సంగతి తట్టలేదు. అయ్యో మర్చిపోయాను, నేను వెళ్ళి చెప్పొస్తాను పెద్దమ్మా. వంశీ అనగానే తలూపింది సుగుణ. వంశీ వెళ్ళబోతుంటే లక్ష్మి ఎదురువచ్చింది ఆమె గురించి వెతుక్కుంటూ. బామ్మ అని వంశీ ఆవిడ చుట్టూ గోముగా చేతులు వేసి నేనిక బయలుదేరుతాను అంది. జాగ్రత్త తల్లి. అన్నట్టు డబ్బులున్నాయా? అమాయకంగా అడిగింది లక్ష్మి. ఆవిడ అమాయకత్వానికి వంశీ ఫక్కున నవ్వింది. ఇంతలో భుజాన బ్యాగ్ తగిలించుకుని అదే గదిలోకి వచ్చాడు విద్య. భువన కూడా అతని వెనకే వచ్చింది. ఏరా నాన్న, నువ్వు బయలుదేరుతున్నావా? విద్య మీద మరి కాస్త ఆప్యాయత కనబరుస్తూ అడిగింది లక్ష్మి. అవునమ్మమ్మా చెప్పాడు విద్య. అత్తయ్య నీకు స్వీట్స్ ఇచ్చింది కదా? మనవడి భుజం మీద ప్రేమగా రాసిందావిడ. స్వీట్స్ ఇచ్చింది, బట్టలు కూడా ఇచ్చింది అన్నాడు నవ్వుతూ. సరే ఇప్పుడు బయలుదేరు అని చెప్పింది లక్ష్మి వంశీ వైపు చూసి. వంశీ అర్థం కానట్టు చూసింది. ఆడపిల్లను ఒక్కదాన్ని ఒంటరిగా పంపాలంటే ఆవిడికి తీరని భయం. నేను వెళ్ళొస్తానమ్మమ్మా. జాగ్రత్త, చలిలో తిరగకు. మందులు టైంకి వేసుకో. టీవీ సీరియల్స్ చూడటం మానేయి అంటూ జాగ్రత్తలు చెప్పాడు విద్య. అలాగే లేరా అని విద్యను చూసి నవ్వి వంశీ వైపు తిరిగి బావతో కలిసి జాగ్రత్తగా వెళ్ళు అంది. భువన మౌనంగా ఉండి అంతా గమనిస్తుంది. ఆవిడ కాళ్ళకి ఒకసారి నమస్కరించి వంశీ వీధిలోకి నడిచింది. విద్య చెయ్యి ఊపుతూ ఆమెను అనుసరించాడు. నువ్వు ట్రైన్కేనా? ఆశ్చర్యపోతూ అడిగింది వంశీ. విద్య ఆమెతో పాటే ఆటో దిగి డబ్బులిస్తుంటే. కాకపోతే నీకు ఎక్స్ట్రాగానా నా ఉద్యోగం అని అడిగాడు కొద్దిగా వ్యంగ్యంగా. సేమ్ ఆటోలో ఇంకెటైనా కంటిన్యూ అవుతావని అనుకున్నానులే అంది వంశీ విసుగ్గా. ఇద్దరు సామాను మోసుకుంటూ ప్లాట్ఫామ్ చేరుకున్నారు. గౌతమికేనా అని అడుగుదామనుకుని అర్థం లేని ప్రశ్న అవుతుందని మాట్లాడలేదు వంశీ. అయినా సరే మళ్ళీ ఏదో అనుమానం బుర్రని తొలిచి నువ్వు గౌతమికేనా అని అడిగింది ఆరా తీసినట్టు. అవును, విద్య ముభావంగా సమాధానమిచ్చాడు.
మరి ముందే చెప్పలేదే? నువ్వు అడిగావా? ఆలోచించకుండా వెంటనే అడిగేశాడు విద్య. ఏ కంపార్ట్మెంట్? అడిగింది వంశీ కొద్దిసేపటి తర్వాత. S7 కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు విద్య. ఆమె నోరెళ్లబెట్టింది. ఎందుకంటే ఆమెది అదే కంపార్ట్మెంట్. ఆమె భావాల్ని ముందుగానే ఊహించాడు కనుక ఆమె నివ్వెరపాటుకి అతనేమీ విస్తుపోలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన సీట్లు కూడా పక్కపక్కనే అన్నాడు వంశీ ముఖంలోకి పరీక్షగా చూస్తూ. అలా ఎలాగా అని వంశీ ఏదో అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. అంత కష్టపడకు, నీకు టికెట్ చేయించింది నేనే. నాకు చాలామంది ఏజెంట్స్ తెలుసు. మావయ్యకి శ్రమ ఎందుకని మన ఇద్దరికి నేనే చేయించాను అని చెప్పాడు వివరంగా. వెంటనే వంశీ ముఖం మాడిపోయింది. తండ్రి కష్టపడి తీసుకువచ్చాడని చాలా బాధపడింది మునుపటి రోజు. విద్య చేయించినట్టు తండ్రి ఆమెతో ఒక్క మాట కూడా చెప్పనందుకు చాలా కోపం వచ్చింది. ఈ మాత్రానికి బస్సులోనే పోయేదాన్ని. అక్కడికి వెళ్ళాక చెప్తాను నాన్న పని మనసులోనే విసుక్కుంది. నువ్వెలాగూ నాకు థ్యాంక్స్ చెప్పవని నాకు తెలుసు, కానీ స్లీపర్ క్లాస్ ఓకే కదా అని అడిగాడు విద్య. వంశీ అతనితో ఏమీ అనకుండా పక్కకు వెళ్ళి ఒకసారి మొబైల్కి వచ్చిన మెసేజ్ పరిశీలించుకుంది. ఇంతలో మళ్ళీ ట్రైన్ వచ్చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ జరిగింది. ఇద్దరూ లేచి నుంచున్నారు. రైలు రావటం, ఆగటం, తొందరగా వంశీ విద్యలు ఎక్కటం అన్నీ అయిపోయాయి. సైడ్ లోయర్, అప్పర్ బెర్తులు వచ్చాయి ఇద్దరికి. పైన నేను ఎక్కగానే అంది వంశీ. కిందే హ్యాపీగా ఉంటుంది నాకు అని వ్యంగ్యంగా అంటూనే తన అంగీకారాన్ని తెలియచేశాడు. వంశీ తన వస్తువులను పై బెర్త్ మీద పెట్టి కొద్దిసేపు కింద కూర్చుంది. ట్రైన్ మొదలైనది అక్కడ నుండే అయినా ప్రయాణికులు ఎక్కువ మందే ఉన్నారు. రైలు కాస్త వేగం పుంజుకోగానే టిఫిన్ బాక్స్ తెరిచి అందులోని పూరీలను తినటం మొదలుపెట్టాడు విద్య. దేవుడా, కాసేపు ఆగలేడా? అప్పుడే తినేస్తున్నాడు మనసులో గొనుక్కుంది వంశీ. అంతలోనే ఆమె వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చి పక్కకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన చోట నీళ్లు రాకపోవటంతో కంపార్ట్మెంట్కి మరోవైపు ఉండే ఇంకొక వాష్రూమ్కి వెళదామని అక్కడికి వెళ్లటంతో అక్కడ 4-5 కుర్రాళ్ళు ఎంట్రన్స్ దగ్గరే నిలబడి ఉన్నారు. వారు వంశీని చూసినా కనీసం పక్కకి తప్పుకోకుండా లెక్కలేనట్టు మాట్లాడుకుంటూ నించున్నారు. మాటల వల్ల వారు వెయిటింగ్ లిస్ట్ వారని వంశీ అర్థం చేసుకుంది. అంతమందిని తప్పించుకుంటూ వారి ముందు నుండే వాష్రూమ్కి వెళ్లాలంటే వంశీకి చాలా ఇబ్బందిగా అనిపించింది. వెనుదిరుగుదామని ఆమె అనుకుంటూ ఉండగా, ఎక్స్క్యూజ్ మీ బాస్, వెనుక నుండి విద్య కంఠం వినపడింది. అతను ఆమె వెనకే నుంచుని ఉన్నాడు. విద్య అలా అనగానే వాళ్ళు తప్పుకున్నారు. వంశీ వాష్రూమ్కి వెళ్ళగలిగింది. వంశీ తన పని పూర్తి చేసుకుని వచ్చేసరికి కూడా విద్య ఆ కుర్రాళ్ల దగ్గరే నుంచుని ఉన్నాడు. వంశీ ఒక్కసారి అతన్ని గమనించి తన ప్లేస్కి వెళుతుంటే అతను ఆమెను అనుసరించాడు. ఏ, నువ్వెందుకొచ్చావు? ఏం, నేను అనలేనా ఆ మాట అని అడిగింది చిరాకు పడుతూ. నేను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. ఆమె ఏం అనలేకపోయింది. వంశీ కూడా తన టిఫిన్ బాక్స్ తెరిచి విద్య ఎదురుగా బాసిపెట్టు వేసి కూర్చుని తినటం ప్రారంభించింది. కాసేపు చీకటినే కిటికీల నుండి చూస్తూ కూర్చున్నారు. ఎంతోసేపు మౌనంగా ఉండలేక వంశీ అని ఆమెను పిలిచాడు. వెంటనే ఆమె తలెత్తి విద్య వైపు చూసింది. అసలు మాట్లాడవా అని ప్రశ్నించాడు. శుభ్రంగా మాట్లాడతాను, ఎందుకని అలా అడిగావు? నోట్లోని పూరిని మెల్లగా నములుతూ అంది. నీకు మాటలు రావని కాదు నా ఉద్దేశం, నాతో మాట్లాడవా అని అడుగుతున్నాను. ఏం లేదు, అన్నలతో మాట్లాడావు, మన రిలేటివ్స్, అనుపమ ఇన్లాతో అందరితో మాట్లాడావు, నాతోనేగా మాట కలపనిది అని అడిగాడు సూటిగా. తన సమక్షంలో ఆమె ఉండకపోవటాన్ని అతని దృష్టి నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు కూడా తోటి ప్రయాణికుడితో మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు. ఒకవేళ ఆమె పరాయిదే అయితే అతను పెద్ద లెక్క చేసేవాడు కాదు. కానీ అలా కాకపోవటం వల్లే అడిగేశాడు. నువ్వు ఆన్సర్ చెప్పలేదు, మాట్లాడలేదా స్టేషన్కి వస్తుంటే? అది జస్ట్ ఎంక్వైరీ. పెళ్లిలో మాట్లాడావా? యు కాంట్ బీట్ మీ. నాతో తప్ప అందరితోనూ నువ్వు బాగా మింగిల్ అయ్యావు. అందుకు పెద్ద రీజన్ ఏమీ లేదు. వీఆర్ నాట్ క్లోజ్, దట్స్ ఇట్ తేల్చేసినట్టుగా చెప్పింది. వంశీ నిర్లక్ష్య వైఖరికి ఇక తట్టుకోలేక ఏంటింత ఫోజు కొడుతుంది అని మనసులో అనుకున్నాడు విద్య. ఎలాగూ ఆమె తన విషయాలేమీ బయట పెట్టదనే నిర్ధారణకి వచ్చేశాడు. ఆమెలా తనకి మాట్లాడేందుకు ఏ సమస్య లేదనుకున్నాడు కనుక ఆమె ప్రశ్నలకి బదులిస్తున్నాడు అంతే. ఇంతలో రైలు రాజమండ్రి చేరుకుంది. చాలా మటుకు ఖాళీలు అక్కడ నిండిపోయాయి. వంశీ తినటం ముగించి లేచి నుంచింది. దేనికి అని చొరవగా అడిగాడు విద్య. హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తెచ్చుకుంటాను. అయితే నువ్వు ఆ పని చెయ్యి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తానులే అన్నాడు విద్య లేస్తూ.
అవసరం లేదు. ఏం అని వెళుతున్న వాడలా ఆమె మాట అర్థం కాక ఆగి చూశాడు. నువ్వు లేకపోతే నేనే కదా తెచ్చుకోవాలి. నేను తెచ్చుకుంటానులే అని వెళ్ళబోయింది వంశీ మొండిగా. నేను ఉన్నాను కదా, లేనప్పుడు నువ్వు వెళ్ళొచ్చులే అని ఆమె ప్రవర్తనకి చిటపటలాడుతూ రైలు దిగి ఒక మినరల్ వాటర్ బాటిల్ కొని తీసుకువచ్చి తన బెడ్ మీద కూర్చుని వంశీకి ఇచ్చాడు. థ్యాంక్స్ అంది బాటిల్ అందుకుంటూ. ఆమె తన గురించి ఏమనుకుంటుందో అడిగేద్దామని అనుకున్నాడు విద్య. ఆమెను కలిసిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నాడు. ప్రకాష్ తమ పెళ్లి మాట ఎత్తక మునుపటి నుండి కూడా ఆమె ప్రవర్తన ఒకేలా ఉంది. తనని ఆమె తప్పించుకోవటం ప్రతిక్షణం గుర్తుంది విద్యకి. ఏమిటి నీ ప్రాబ్లం అని అడిగేద్దామని విద్య అనుకుంటూ ఉండగా వంశీ తన దగ్గరున్న డైరీ మిల్క్ చాక్లెట్ తీసిచ్చింది. హఠాత్తుగా అతని మోము పైన చిరునవ్వు ప్రత్యక్షమైంది. థ్యాంక్ యూ అని చెప్పాడు, చాక్లెట్ కంటే మృదువుగా తీయగా. వంశీ ఏం అనలేదు. మరి నీకు అంటూ సగం ఇవ్వబోయాడు. నాకు ఉంది అంటూ తను మరొక డైరీ మిల్క్ తీసి తినటం ప్రారంభించింది. చాక్లెట్ మృదువుగా వేగంగా కరిగిపోతుంది. ఆమె ఎందుకలా ఇచ్చిందనే ఆరాటం మొదలయ్యి ఇక ఆగలేక, చాక్లెట్ ఎందుకిచ్చావు అని అడిగాడు, చాలా ఊహలు మదిలో మెదులుతుండగా. దానికి కారణాలు కావాలా? అనైనా చెప్తుందేమో అనుకున్నాడు. కానీ అందుకు పూర్తి భిన్నంగా, డబ్బులిస్తే నువ్వు తీసుకుంటావో లేదోనని అని చెప్పింది వంశీ. ఎందుకు అర్థం కాలేదు విద్యకి. వాటర్ బాటిల్ కొన్నావు కదా, డబ్బులిస్తే తీసుకోకపోతే అందుకే చాక్లెట్ ఇచ్చాను అని ఆమె చెప్పిన సమాధానం విద్యకి కోపం కలిగించింది. ఇక ఆగలేక, ఎందుకు మౌనం, నాతో ఎందుకే మాట్లాడవు చిరాకుగా అడిగాడు. మౌనం ఏమీ లేదు. అతను చిరాకుని సహించలేక, అయినా నీతో నాకేముంటాయి మాటలు, అయినా ఇదివరకటి నుండి మన మధ్య ఏదో పెద్ద స్నేహం ఉన్నట్టు. నువ్వు నాకు కొత్తే, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అంది కోపంగా. హఠాత్తుగా ఆమె భావాల్లోకి దూసుకు వచ్చిన ఆగ్రహం అతన్ని ఆశ్చర్యపరిచింది. అలా అనగానే నిద్రొస్తున్న దానిలా చకచకా పైబెర్త మీదకి ఎక్కి దుప్పటి కప్పుకొని పడుకుంది.